హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో రైల్వే ఏఎల్పి రిజల్ట్స్ వచ్చాయి. అలాగే దానికి సంబంధించిన స్కోర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే రైల్వే జేఈ రిజల్ట్స్ అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ రిజల్ట్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది కూడా మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓన్లీ రైల్వేస్ ప్రిపేర్ అవుదాం, రైల్వేకి సంబంధించి తెలుగులో ప్రిపరేషన్ అవుదాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఆ లింక్. సో ఆ లింక్ ఓన్లీ రైల్వేస్కే. సో అది మీరు జాయిన్ అయితే రైల్వే జాబ్ సంబంధించి అందులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ త్వరలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, దానికి కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. సో దీనికి వచ్చేసరికి చాలామంది ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఎవరైతే క్వాలిఫై అయ్యారో అందరికీ కూడా కంగ్రాట్స్. అండ్ క్వాలిఫై అవ్వలేకుండా ఉన్నారు కదా, వాళ్ళు మీరు స్కోర్ అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఎంత ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 2025 సంబంధించి కూడా ఇంకో ఏఎల్పి నోటిఫికేషన్ ఉంది. ఆ నోటిఫికేషన్కి అయినా సరే మీరు సెలెక్ట్ అయ్యే విధంగా ప్రిపేర్ అయితే అవ్వండి. ఆ ప్రిపరేషన్ కోసం మన ఛానల్లో ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ చూస్తూ ఉండండి, మీరు డెఫినెట్గా సెలెక్ట్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోవడానికి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే పాస్వర్డ్ అంటే డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చర్ కోడ్ లాగిన్ చేయాలి. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, మీ పాస్వర్డ్ ఇక్కడ మీకు ఫర్గాట్ డీటెయిల్స్ కావాలంటే ఫర్గాట్ పాస్వర్డ్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు, లేదంటే మీ హాల్ టికెట్లో ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మెయిన్ ఫస్ట్ మీకు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్కోర్ కార్డ్ అలాగే డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో అది కూడా మనం చూద్దాం. స్కోర్ కార్డ్లో మీకు కీ చూసుకునేటప్పుడు మనకి మార్క్స్ ఒకలా ఉంటాయి, ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసరికి మార్క్స్ వేరేలా ఉంటాయి. మీరు అది ఎలా వచ్చింది అంటే అక్కడ నార్మలైజేషన్ బట్టే వచ్చింది. సో అది గుర్తుపెట్టుకోండి. ఇది బిలాస్పూర్ సంబంధించి ఎగ్జామ్ టోటల్గా 75 క్వశ్చన్స్, టోటల్గా 64 అటెంప్ట్ చేస్తే అందులో వ్యాలిడ్ క్వశ్చన్స్ 75. సో కరెక్ట్గా 60 ఆన్సర్స్ కరెక్ట్ అయినాయి. సో ఇన్కరెక్ట్ అయినాయి ఓన్లీ 4. సో రా మార్క్స్ 58 వచ్చినాయి. అండ్ నార్మలైజ్డ్ మార్క్స్ 83 వచ్చినాయి. సో ఇది క్యాలిక్యులేషన్ అనమాట. మనకి కట్ ఆఫ్లో కూడా ఓన్లీ నార్మలైజేషన్ మార్క్సే ఇచ్చారు, రా మార్క్స్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ కట్ ఆఫ్లో మన సికింద్రాబాద్కి కానీ భువనేశ్వర్కి కానీ దగ్గర 59, 54 అలా ఇచ్చారు. యూఆర్కి, ఓబీసీకి అయితే 46, 47 అలా ఇచ్చారు. సో అవి నార్మలైజేషన్ మార్క్స్, రా మార్క్స్ అయితే కాదు. ఈవెన్ రా మార్క్స్ అయితే ఆ 56, 57 ఉన్నాయి కదా, వాటికి రా మార్క్స్ అయితే సుమారుగా 40 మార్క్స్ అంటే 40 క్వశ్చన్స్ వచ్చి ఉంటే మీరు సెలెక్ట్ అయి ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు ఇక్కడ నేను కీ చెక్ చేసుకునేటప్పుడు వితౌట్ నెగిటివ్ పోగా నాకు 49, 50 అలా వచ్చినాయి, ఇక్కడ చెక్ చేస్తే స్కోర్ కార్డులో చూస్తే నాకు 64 అలా వచ్చినాయి అనుకోవచ్చు. అది నార్మలైజేషన్ మార్క్స్. కానీ ఒక్కొక్కసారి సేమ్ మార్క్స్ వచ్చినా సరే పర్సంటైల్ అనేది మారుతూ ఉంటుంది. నార్మలైజేషన్ మార్క్స్ ఒకవేళ సేమ్ మార్క్స్ కానీ వేరే వేరే షిఫ్ట్స్ బట్టి డిపెండ్ అయి ఉంటాయి. సో నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఎలా ఉంటుంది అంటే మీరు రాసే షిఫ్ట్ ఎంతమంది రాశారు, ఆ రాసిన పర్సన్స్ నుంచి తీసుకొని చేస్తారనమాట నార్మలైజేషన్ త్రూ అవుట్ మెరిట్ ద్వారా. సో ఓవరాల్గా ఇక్కడ చూద్దాం. ఇక పర్సంటేజ్ స్కోర్ 99.74. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్ ఇన్ ద షిఫ్ట్ విత్ ప్రో రేటెడ్ రా మార్క్స్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ క్యాండిడేట్స్ అంటే 17,756. టోటల్ ఎపియర్ ఎంతమంది ఎపియర్ అయ్యారు ఆ షిఫ్ట్లో అంటే 17,801 మెంబర్స్
ఆ షిఫ్ట్‌కి 27న జరిగే ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యారు. ఆ షిఫ్ట్ అందరిని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఈ నార్మలైజేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే. ఇది ప్రాసెస్. సో, పేపర్ యొక్క టఫ్‌నెస్ సపోజ్ ఆ పేపర్ అందరికీ కూడా ఎక్కువ మార్కులు వచ్చేస్తే నార్మలైజేషన్ తగ్గుతది. అందరికీ తక్కువ మార్కులొస్తే నార్మలైజేషన్ అనేది పెరుగుతా ఉంటది. ఈ విధంగా ఉంటదనమాట నార్మలైజేషన్. సో, నెక్స్ట్ టెక్నీషియన్ రిజల్ట్స్. టెక్నీషియన్ రిజల్ట్స్ అయితే మాత్రం నెక్స్ట్ మార్చ్ 20థ్‌కి అలా రిజల్ట్స్ అయితే వస్తాయి. జూనియర్ ఇంజినీర్ రిజల్ట్స్ మనకి ఆల్రెడీగా ఈరోజు ఈవినింగ్ కల్లా రిలీజ్ చేసేస్తారు. 19, 20 మనకి స్టేజ్ 2 ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో, వాటికి కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. అంటే ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ రిలీజ్ అవుతుంది. మళ్ళా టెక్నీషియన్ రిలీజ్ అవుతున్నాయి. మరలా ఎన్టీపీసీ, గ్రూప్ డి ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే రైల్వే గ్రూప్ డి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే జూలై, ఆగస్ట్‌లో పక్కాగా డేట్స్ అయితే ఉంటాయి. సో, ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఇంకా టఫ్‌గా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో మీరు నెక్స్ట్ స్టేజ్ ఎగ్జామ్స్‌కి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. డెఫినిట్‌గా మీరు సెలెక్ట్ అవుతారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.